జీవితంలో కూడా కొంతమంది విరోధులుగా నిలబడి మనల్ని ఎన్నో అవమానకరమైన మాటలు అంటూ ఉంటారు. మనం ఎంత ఓర్చుకున్నా గానీ, మన సహనాన్ని పరీక్షించే విధంగా ఏదో ఒక విధంగా మన పైన ఏదో ఒక విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేయటం కావచ్చు, లేదా అన్యాయాన్ని చూపించటం కావచ్చు, లేదంటే మనల్ని బానిసలుగా త్రొక్కటం కావచ్చు. ఇలాంటి ఎన్నో అవమానకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నారో, ప్రాణం విసిగిపోయి అంత కష్టపడ్డారండి ఇశ్రాయేలీయులు. అంత కష్టపెట్టారు ఐగుప్తీయులు. ప్రియులారా, అయితే దేవుడు ఎంత గొప్పగా వాళ్ళని రక్షించాలనగానే నిజంగా ఒక్కొక్క తెగుళ్ళు లేదా ఒక్కొక్క సూచక క్రియ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. ఒకవేళ మనం విజువలైజేషన్ చేసుకుంటే గనక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయండి. అయితే దాని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం మన జీవితంలో కూడా, ఎవరైనా మనకు అన్యాయం చేసినట్లయితే గనక పగ తీర్చుకునే పని మనం తీసుకోకూడదండి. తగిన సమయంలో దేవుడు రెస్పాండ్ అవుతారు ప్రియులారా. ఆ రెస్పాన్స్‌కి ప్రియమైనటువంటి దేవుని వల్లరా నామరూపాలు కూడా కనపడకుండా మారతాయి.